గారు మాట్లాడతారు. మన ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మనం ఏమీ చేయకుండా ఉన్నప్పుడు మనము 6,000 చిల్లర మనకు మెజారిటీ వచ్చింది ఈ మండలంలో. ఇప్పుడు కూడా దానికంటే డబ్బులు రావాలి న్యాయానికి. ఎందుకంటే ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చాము, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసాము. ఎక్కడ కూడా మనము సామాన్య ప్రజలకు అందరికీ కూడా మనం ప్రభుత్వ పరంగా ఏదైతే వస్తాయో అవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ అందించాము. మరి కొత్త గొప్ప రోడ్లు కానీ ఈ సీసీ రోడ్లు కానీ కూడా చేయడం జరిగింది. మరి ఇంకా ఏదైనా అభివృద్ధి పనులు మిగిలిపోయింటే కూడా ఇంకా మీదట శాసనసభ్యుని నా అదుపులో పెట్టుకొని అన్ని మంజూరు చేపిస్తాను. ఒక 6 నెలల సంవత్సరం లోపలే పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గం పూర్తిగా డెవలప్ అయ్యేట్లు చేస్తాను. మన మండలంలో ఇప్పుడు మనం అన్ని ఈ 5 సంవత్సరాలు అందించిన సంక్షేమ ఫలాలు అన్ని లెక్క వేసుకుంటే మనకు 6,000 ఇప్పుడు 12,000 కావాలి. కనీసం 6,000 చిల్లర అప్పుడు ఏదైతే వచ్చిందో మెజారిటీ అది తగ్గకుండా మీరందరూ కూడా కృషి చేయాలా. శాసనసభ్యుడిని తర్వాత పెద్దలు రెడ్డప్పన్న ఎంపీ గారు 2వ సారి నిలుస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా 2వ సారి నిలుస్తూ ఉన్నారు. ఇద్దరిని కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే మనము ఒక కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్య ఇట్లంతా కూడా కొద్దిగా స్పర్ధలు ఉంటాయి. కానీ కలుపుకొని పోతూ ఉంటారు సమయాన్ని బట్టి. ఆ విధంగానే మనలో ఏదైనా ఉన్నా కూడా అరమరికలు అంటే అవన్నీ కూడా సెట్ చేసుకొని కుమారన్న ఎట్లా వచ్చాడు, ఆయన గట్టిగా చేస్తాడు. మీరు అవన్నీ కూడా సర్దుబాటు చేసుకొని గ్రామాలలో వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మనకు అనుకున్న దానికంటే ఎక్కువ మెజారిటీ వస్తుంది. అక్కడ మీరు ఇంకెవరన్నా సపోర్ట్ కావాలంటే కూడా బయట నుంచి పిలిపించి మనకి ఏదైనా సపోజ్ నాతో ఆయన సరిగా మాట్లాడాడు అట్లాంటి వాళ్ళను మళ్ళీ బయట నుంచి ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీ గారు వచ్చి మాట్లాడేందుకు కూడా ఏర్పాటు చేసుకొని అందరినీ కూడా కలుపుకొని అత్యధిక మెజారిటీ మండలంలో రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటున్నాను.